హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం బ్రహ్మయుగం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ మమ్మూటి, అర్జున్, సిద్ధార్థ్ అండ్ డైరెక్టెడ్ బై రాహుల్ సదాశివన్. ఇంకా మీరు అనుకోవచ్చు ఓటీటీలో వచ్చి చాలా రోజులైంది, కానీ ఇప్పుడు రివ్యూ ఎందుకు ఇస్తున్నాను? సినిమాలో కంటెంట్ నాకు నచ్చింది, అందుకే లేట్ అయినా రివ్యూ ఇస్తున్నాను. మనం రివ్యూలోకి వెళ్తే, ఇద్దరు స్నేహితులు సింహం దూరం దాటి అడవిలో దారి తప్పి ఉంటారు. అందులో ఒకడైన తేవన్ అనేవాడు అనుకోకుండా కుడుమన్ పోటీ అనగా మమ్మూటి ఉన్న ఇంట్లోకి వస్తాడు. అతను గాయకుడని తెలుసుకున్న మమ్మూటి తనకి ఆశ్రయం ఇచ్చి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమంటాడు. అలా కొన్ని రోజులు గడిచే కొద్దీ మన కుడుమన్ పోటీ అనగా మమ్మూటి అనేవాడు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి అని అంటూ ఉంటాడు. మన తేవన్ అనే హీరోకి అర్థం కాదు అసలు ఈ మమ్మూటి ఎందుకు ఇలా చేస్తాడు. ఉదయం అంత బాగున్న మనిషి రాత్రి అయితే ఆ ఇంట్లో నుంచి వింత వింత చప్పుళ్ళు, అరుపులు, ఒక విచిత్రమైన గది నుంచి రకరకాల సౌండ్లు వస్తూ ఉంటాయి. మనకు అర్థం కాదు అసలు ఇంక ఈ సినిమాలో ఏంటి, ఏదో సస్పెన్స్గా ఉంది, మనకు డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇందుకే ఆ కుడుమన్ పోటీకి ఆ ఇంటి హిస్టరీకి సంబంధం ఏంటి, అసలు ఆ ఇంట్లో దెయ్యం ఏమైనా ఉందా అనేది మన సినిమాలో తెలుసుకోవచ్చు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరికి వస్తే, ప్లస్ మూవీలో సస్పెన్స్ని బాగానే బిల్డ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ అయినా హర్రర్ సీక్వెన్స్ అప్పుడు మనం కొంచెం భయపడేలా ఉంటుంది. అలా ఇందులో మెయిన్ లీడ్ అయిన హీరో దాంతో మనం బాగా కనెక్ట్ అవుతాం. దానికి ఏదైనా అవుతుందంటే మనం ఇంకా ఎక్కువ కంగారు పడుతూ ఉంటాం. ఇక మైనస్ దగ్గరికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది, కానీ ముందుకు వెళ్ళే కొద్ది స్టోరీ నార్మల్గానే ఉంటుంది. ఇంకా రేటింగ్ దగ్గరకు వస్తే ఈ సినిమాకి నేను 3.75 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వీడియోస్. మనం ఇలాంటి మంచి మంచి సినిమాలని ఓటీటీ బ్లాక్ బస్టర్స్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాం, దాన్ని కూడా ఒకసారి చూడండి.